అనాలిసిస్ వచ్చేసి గ్యాప్ డౌన్ రెడ్. ఓకే, ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది. ప్రీవియస్ క్యాండిల్ ఏదైనా కానివ్వండి, అది గ్రీన్ అయినా కానివ్వండి, అది రెడ్ అయినా కానివ్వండి, ప్రీవియస్ క్లోజింగ్ ఏ క్యాండిల్ అయినా కానివ్వండి, అది డజంట్ మ్యాటర్ మనకు. ఓకే, యాజ్ అ బ్రేక్ డౌన్ బ్రేక్అవుట్ వర్కౌట్ అవుతుంది, కానీ డైరెక్ట్ గా ఇది మనకైతే అనాలిసిస్ కి పనికిరాదు ప్రీవియస్ క్లోజింగ్. ఇఫ్ మార్కెట్ లో గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ రెడ్ అనేది ఫామ్ అయింది. సో ఫస్ట్ ఇంట్రాడే 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ ఫామ్ కావడానికి 15 మినిట్స్ టైం పడుతుంది అండి. 9:15 to 9:30 క్యాండిల్ ఫార్మేషన్. ఓకే, ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు దీని రూల్స్ ఏంటి, వాట్ ఈస్ సినారియోస్ ఏంటి, దీనికి ఏం కావాలి, వాట్ ఈస్ ది క్రైటీరియా ఆఫ్ గ్యాప్ డౌన్ లెవెల్, అండ్ దాని లోపల రెడ్ క్యాండిల్ ది దాని క్రైటీరియా ఏంటి, దాని రూల్స్ ఏంటి అంటే సింపుల్. ఎవ్రీ క్లోజింగ్, ఐదర్ ఇట్స్ గ్రీన్ క్యాండిల్, ఐదర్ ఇట్స్ రెడ్ క్యాండిల్, ఎవ్రీ క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్. అది ప్రీవియస్ డే క్లోజింగ్ అయినా కానివ్వండి, ప్రెసెంట్ డే క్లోజింగ్ అయినా కానివ్వండి, 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్, ఫస్ట్ గ్రీన్ రెడ్ ఏదైనా క్లోజింగ్ కానివ్వండి, క్లోజింగ్ ఈజ్ అ బ్రేక్అవుట్. ఇది కన్ఫర్మ్, ఇది స్టాండర్డ్ రూల్. ఓకే, ఇప్పుడు రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంటది అంటే, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది కింద ఉంటది. కరెక్టేనా? ఎందుకంటే క్యాండిల్ రెడ్ పైన ఓపెన్ అవుతుంది, కింద క్లోజ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ రెడ్ క్యాండిల్. ఓకే, ఇది రెడ్ క్యాండిల్ మనకు. రెడ్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి బ్రేక్అవుట్. ఓకే,